పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మరియ తల్లి పూజిత మాసంలో 5వ రోజు దేవుడు మనలందరినీ మరియ తల్లి ద్వారా దీవించాలని ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే ఈ బిడ్డల యొక్క ఉద్దేశములను మన ఉద్దేశములతో అమ్మ మరియ తల్లి ద్వారా యేసయ్య ద్వారా పరలోక తండ్రికి అర్పించి ప్రార్థించుకుందాం. జెనికా తామర 9వ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనలు మంచి ఆయురారోగ్యం కొరకు ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు మాగిస్టెల్లా కుటుంబ సభ్యులు. వీరు దుబాయ్ నుండి మనకి ఎక్కువగా సహాయం చేసే కుటుంబం. వారి కుటుంబంలో జెనికా తామర 9వ జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక దీవెనలు కలగాలని హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే కోటేశ్వరరావుకి గుండెకి సంబంధించిన సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు కోటేశ్వరరావు హర్షిత రక్షణ పొందినట్లుగా, హర్షిత మంచి ఉద్యోగం మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ దినమున తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మేరీ ఫాతిమా అనే సహోదరి మన పరిచర్యలో ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసినటువంటి కుమార్తె. ఆమెకి దేవుడు ప్రత్యేక దీవెనలను ఈ దినమున దేవుడు దయచేయాలని, ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి సేవకు తనను తన కుటుంబాన్ని దేవుడి హేరాళముగా ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. We wish you a happy birthday, Mary Fatima, for all the services that you do. May you and your family be rewarded by the Lord himself. Happy birthday to you. అలాగే చవ్వ కౌశిక్ జోసెఫ్ మరియు చవ్వ అక్షిత మేరీ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభు వారికి తోడుగా ఉండినట్లు రెడ్డి మాసు రాజయ్య కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మరియ లహరి రేపటి దినం నుండి రాయబోయే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా మంచి ఆయురారోగ్యం జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు జి ఫాతిమా సరిత. ఏంజల్ వర్ష జన్మదినోత్సవ సందర్భంగా ఆమె బంగారు భవిష్యత్తు మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు స్టెల్లా మేరీ కుటుంబ సభ్యులు. ఏంజల్ వర్ష జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ. అచంత రాజేంద్ర జన్మదిన సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనలు మంచి ఆయురారోగ్యం ఆర్థిక అభివృద్ధి అతడు చేసే పనులన్నిటిలో దేవుడు తోడ్పాటు కృప ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అచంత రాజేంద్ర జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. కే గణేష్ రాజు రేపటి దినం నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోచుండగా అతని మంచి జ్ఞానం ఆరోగ్యం మే 15వ తేదీలోపు వారి యొక్క గృహ రిజిస్ట్రేషన్ త్వరగా జరిగినట్లుగా శాలరీ ఇంక్రిమెంట్ మంచి ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సు కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేయవారు కె నాగరాజు మరియు దేవరాణి. రవి అమరావతి వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. రవి అమరావతి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. పునీత అన్నమ్మగారి సభ సుపీరియర్ జనరల్ మదర్ అంతోనిమ్మ గారు చేయుచున్న విదేశీ ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండి వారు తలపెట్టిన కార్యక్రమములన్నిటిలో పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు సభలో నిర్వహింపబడుచున్న ప్రేషిత సేవ పరిచర్యలు దేవుని చిత్తానుసారం నిర్వహించినట్లు కావలసిన కృపను సిస్టర్స్ అందరికీ ప్రభు ప్రసాదించినట్లుగా నిత్య మాట పట్టుకు సిద్ధపడుచున్నటువంటి యవ్వన కన్యలకు ఆత్మ నడిపింపు నిగ్రహమును అనుగ్రహించినట్లుగా వృద్ధాప్యంలో ఉన్న మంచి సిస్టర్స్ అందరికీ శారీరక మానసిక స్వస్థత విడుదల కొరకు ప్రసాదించినట్లుగా ఉత్తరించు మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఆదూరి రితికా రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం జ్ఞానం మంచి చదువుల కొరకు ప్రత్యేక ఉద్దేశంలో నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆదూరి రితికా రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. మరియా మరియు గ్యాబ్రియల్
కుటుంబంలో ఇంతవరకు ప్రభు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు మరియు మరియా గర్భంలో ఉన్న శిశువు మంచి ఆరోగ్యం కొరకు ఆమె రిపోర్ట్ అన్నీ నార్మల్ వచ్చినట్లుగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండినట్లు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారు ఎంతో ఆశతో మనల్ని అడుగుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. స్వప్న మరియు లీహాన్ చెన్నై నుండి దుబాయ్కి సురక్షితంగా చేరినందుకు కృతజ్ఞతగా వారి మంచి ఆయురారోగ్యం కొరకు దేవుని సంరక్షణ కాపుదల కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు దడల లక్ష్మీ చక్రం, అలాగే కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియల 25వ సంవత్సరాల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా ఇటువంటి వివాహ వార్షికోత్సవములు వారు ఇంకా ఎన్నో జరుపుకోవాలని పవన్ అఖిల్ మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు దీవెనల కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియా, ఇది మీ సిల్వర్ జూబిలీ సంవత్సరం వివాహ వార్షికోత్సవం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. జ్ఞానరాజు ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు బ్యూలా. ఇంతమంది ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరి ఉద్దేశములతో మన ఉద్దేశములను అర్పించి మన భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు బెల్లువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడదగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఎలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కొలోషియులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనం. కొలోషియన్ చాప్టర్ 1 వర్స్ 27. తన ప్రజలందరి కొరకు తెలియచేయుట దేవుని ప్రణాళిక. ఆ రహస్యం ఏమనగా క్రీస్తు మీలో ఉన్నాడు. క్రీస్తు మీలో ఉన్నాడు అనగా మీరు దేవుని మహిమలో పాలు పంచుకొనగలరు. The greatest secret that God has kept inside you, which you do not know, is that Christ is in you. He is the reason for your glory. That's what we are going to sing in each stanza. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి గుర్తులో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 25వ వచనంలో మీరు మీ మీద మీ శత్రువులు ఒక్క మార్గము వెంట దాడి చేసినప్పుడు
7 మార్గముల వెంట పారిపోవుదురు ఆమేన్. అని ప్రభు చెప్తున్నాడు. ఒక్క మార్గమున వస్తే 7 మార్గములో వెళ్ళగొడతాడు దేవుడు. ఆమేన్. ఇఫ్ యువర్ ఎనిమీస్ కమ్ టు అటాక్ యూ వన్ వే, దే విల్ రన్ అవే 7 ways. Praise the Lord. గాడ్ కెన్ డూ దట్ ఫర్ యూ. దట్స్ వాట్ గాడ్ ఇస్ Thank you, టెల్లింగ్. Jesus. అందుకే మనము ప్రతి పల్లవిలో నన్ను రక్షించి నన్ను పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రం, నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించా నాతోనే వచ్చువాడా స్తోత్రం, నాతోనే నడుచువాడా స్తోత్రం. ఎంత బాగుంది. నాతోనే వచ్చువాడా, నాతోనే నడుచువాడా, నీకే స్తోత్రం. నిర్గమకాండం 14:14లో దేవుడే మన కోసం యుద్ధం చేసి మనందరినీ రక్షించే పాట మనం పాడబోతూ ఉన్నాం. స్తోత్రం. Let's clap our hands and praise and worship God. God himself will fight for us. ఆమేన్. దేవుడే మన పక్షమున పోరాడుతాడు. ఆమేన్. ఒక్క మార్గంలో శత్రువు వస్తే 7 మార్గంలో తరిమి కొడతాడు మన దేవుడు. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడు. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోని ఉన్నవాడా స్తోత్రము, నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము, నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము, నాపై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము, నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే నడుచువాడా స్తోత్రము, నాతోనే నడుచువాడా స్తోత్రము, నాపై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే నడుచువాడా స్తోత్రము, నాతోనే నడుచువాడా స్తోత్రము, నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము, నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము, ఒక్క మార్గం దాడి చేయు శత్రువులన్ 7 మార్గములలో వెళ్ళగొట్టెదవు, ఒక మార్గం దాడి చేయి శత్రువులను 7 మార్గములను వెళ్ళగొట్టెదవు, 7 మార్గములలో వెళ్ళగొట్టెదవు, 7 మార్గములను వెళ్ళగొట్టెదవు, నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము, నాతోనే నడుచువాడా స్తోత్రము, నాపై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే ఉన్నవాడా స్తోత్రము, నాతోనే నడుచువాడా స్తోత్రము, నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము, నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో యెషయా 58వ అధ్యాయం 11వ వచనంలో నేను ఎల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని ఒసగదను, స్తోత్రం. మీకు బలమును దయచేయుదును, మీరు నీరు కట్టిన తోట వలె కళకళలాడుదురు. ఆమేన్. ఐసయా 58:11 I will all the time lead you, I will fulfill all your heart's desire, nothing you will lack, ఆమేన్. I will make you to be contented. ఆమేన్. సంతృప్తి దేశే, థాంక్ యూ లార్డ్. satisfied. థాంక్ యూ జీసస్. You will be like the watered garden. ఆమేన్. That's what God is trying to tell us. థాంక్ యూ లార్డ్. ప్రభువా, మా జీవితంలో సంతృప్తి లేదని చాలా మంది ఏడుస్తున్నారు. సంతృప్తి లేదు కుటుంబ జీవితంలో, పెళ్లి జీవితంలో, గురుత్వ జీవితంలో, కన్యాశ్రుల జీవితంలో. కారణం, నీవు వారిలో ఉన్నావని తెలుసుకోకుండా ఎక్కడెక్కడో బతుకుతున్నారు మనుషులు. అందుకే మేము పాడుతున్నామయ్యా, నాలోనే ఉన్నవాడా స్తోత్రం. స్తోత్రం. ప్రభువా, నీవు ఇచ్చే మహిమ ఏంటంటే, గొప్ప ఐశ్వర్యం ఏంటంటే, నీవు గుడిలో కాదు, దేవాలయంలో కాదు, పుణ్యక్షేత్రంలో కాదు, నాలోనే ఉన్నావు. స్తోత్రం. యు ఆర్ ఇన్ మీ లార్డ్, yes lord. ద హోప్ ఆఫ్ గ్లోరీ. కొలోషియన్ 1:27 we keep singing. yes, மகிமையின் நம்பிக்கை. తమిళంలో మహిమயின் నம்பிకై. నా మహిమకు కారణం ఆయనే అని పాడబోతున్నా. నీవు నీళ్ళు కట్టిన తోట వలె సంతృప్తినిచ్చి నేను బలపరుస్తాను, ఆమేన్. నీకోసం యుద్ధం చేస్తాను. చప్పట్లు కొడుతూ ఈ పాటను ఘనంగా ఈరోజు పాడి పాడి స్తుతింపగా మన జీవితంలో ఉన్న ఎండిపోయిన పరిస్థితులన్నీ మారిపోవునుగా. ఆమేన్. దేవుడు మనలందరినీ ఫలింపజేయునుగా. ఆమేన్. సంతానవరం లేకుండా ఎండిపోయినటువంటి కుటుంబ జీవితాన్ని దేవుడు ఈ రోజు ఈ పాట పాడగా ఫలింపజేయునుగా. ఆమేన్. నీరు కట్టిన తోట వలె గట్టిగా చప్పట్లు కొడుతూ పాడుదాం. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే నడుచువాడా స్తోత్రము. నడుచువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే నడుచువాడా స్తోత్రము. నాతోనే నడుచువాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి నాతోనే చేర్చుటకు నాతోనే ఉన్నవాడా స్తోత్రము.
మీరు కట్టిన తోటవలే సంతృప్తినిచ్చి బలపరచదవు. నీరు కట్టిన తోటవలే సంతృప్తినిచ్చి బలపరచదవు. సంతృప్తినిచ్చి బలపరచదవు. సంతృప్తినిచ్చి బలపరచదవు. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతో యుద్ధం చేసి రక్షించి నాతోనే వచ్చువాడా. నాతోనే వచ్చువాడా నాతోనే నడుచువాడా. నాతోనే నడుచువాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. ఈ పాట పాడినప్పుడు మీ ఇల్లంతా జీవనది ప్రవహించునుగాక. ఆమేన్. ఎండిపోయిన పరిస్థితులు మీ కుటుంబంలో కంప్లీట్ గా మాయమైపోనుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు మాత్రమే అలసిపోయినటువంటి దేవుని నుండి విశ్రాంతిని పొందుకుంటే చాలదు. మీరు అలసిపోయిన వారికి మీ ద్వారా, మీ సంభాషణ ద్వారా, మీ మాటల ద్వారా, మీ పాట ద్వారా, వారికి సంభాషణ ద్వారా అలసిన వారికి మీరు ఓదార్పును దయచేసే ప్రత్యేక వరము ఈ 3 గంటల ప్రార్థన ద్వారా మీ మీదకి రాబోతున్నది. ఆమేన్. మీరు మాట్లాడితే చాలు, మీరు ఒక్క చూపు చూస్తే చాలు. అవును, మీ సన్నిధి ఎక్కడ ఉన్నదో అక్కడ ప్రజలందరూ ఓదార్పబడుదురు. స్తోత్రం. ఇప్పుడు దాకా నన్ను ఓదార్చు, నేను అలసిపోతున్నా, నాకు కనికరం చూపుము అని నేర్చుకున్నా. ఈ గుర్తులో దేవా, నేను నా సంభాషణ, నా మాట, నా పాట ప్రతి ఒక్కరికి ఓదార్చుగా మారునుగాక. ఆమేన్. అలసిపోయిన వాళ్ళందరూ అబ్బో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే చాలు, ఆమె మాట్లాడితే చాలు, ఆమె పాడితే చాలు, ఓ ఏదో ఉంది కదా అని చెప్పేసి అలసిపోయిన వాళ్ళందరూ నీ ద్వారా యేసయ్య దగ్గర ఆకర్షింపబడాలి. స్తోత్రం. అది గొప్ప వరం. ఒకప్పుడు మధ్యాహ్న టైంలో, ఆ రోజుల్లో, ఇప్పుడులాగా కాదు, ఆ రోజుల్లో 2 గంటలకు ప్రార్థన అవుతుంది. ఎప్పుడో ఆదివారం. మళ్ళీ 2:30 ప్రజలు వస్తారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు పాట పాడి స్తుతించి ఆరాధిస్తాం. సగం గాలు మళ్ళీ నిండుతుంది. తర్వాత పాట పాడి ఆనందించి స్తుతిస్తాం. ప్రజలు చెప్తూ ఉండేవాళ్ళు, అబ్బా ఏదో భారం దించి వెళ్ళినట్టు అనిపిస్తుందని నాట్యమాడి పాటలు పాడి, స్టెప్ రాకపోయినా నాలాంటి వాళ్ళకి అందరు డాన్స్ అది పాటలు పాడి స్తుతించేవాళ్ళు.
అప్పుడు నేను అనుకునేది, ప్రభా మధ్యాహ్న టైంలో పాటలు పాడి స్తుతించడానికి వరం ఇచ్చావు, వాక్యం బోధించి అలసిపోయిన వారికి ఎప్పుడు నేను ఊరటనిచ్చే వ్యక్తిగా మారుతాను అనుకున్నాను. అదే స్థలంలో మళ్ళీ అపాయింట్మెంట్ చేసి ప్రతి ఆదివారం పగలు ఉదయమే ప్రజలకు వాక్యం బోధించే ఆ దేవుని వరం నాకు ఇచ్చాడు. నీకు కూడా ఇస్తాను. ఆమేన్. మీరు తాగముతో అడగాలి అంతే. దేవా నా మాట నా పాట ప్రతిదీ ప్రభా ఎంతో మందికి ఓదార్పునివ్వాలయ్యా అని అడిగితే చాలు, నిన్ను దేవుడు పనిముట్టుగా వాడుకుంటాడు. ఆమేన్. ఎస్, టుడే వీఆర్ గోయింగ్ టు ప్రే, లార్డ్ లెట్ the word that comes out of my mouth, let it console people, Lord, comfort people, Lord. People are tired Yes, Lord. through my words. Let me become a teacher who can comfort others through my dialogue. I will read that beautiful words. Isaiah 54. ఇది పవిత్ర శుక్రవారం మొదటి పట్టణం చదువుతారు మామూలుగా. గుడ్ ఫ్రైడే దే రీడ్ దిస్ as a first reading. Isaiah 54. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించు, నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించును. అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసాను. ఐఎమ్ ఏబుల్ టు త్రూ మై డయలాగ్ అండ్ వర్డ్స్ ఏబుల్ టు కంఫర్ట్ పీపుల్. లార్డ్ గివ్ మీ దట్ గిఫ్ట్ లార్డ్. చేతులెత్తి చప్పట్లు కొడుతూ పాడదాం. మీరు పాడితే, మీరు మాట్లాడితే, మీరు ఎక్కడ ఉన్న అలసిపోయిన వారందరూ ఓదార్పును పొందబోయే గొప్ప వరము ఈ గిఫ్ట్ ద్వారా, ఈ గుర్తు ద్వారా మీ అందరి మీద వచ్చునుగా, ఆమేన్. నా మీద కూడా వచ్చునుగా. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడే పాట, మాట్లాడే మాట అందరికీ ఊరటనేసినగా. ఆమేన్. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాతోని ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోని నడుచువాడా స్తోత్రము. నాతోని నడుచువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోని నడుచువాడా స్తోత్రము. నాతోని నడుచువాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. అలసిన వారిని ఓదార్చ సంభాషణ శక్తిని దయచేయుదువు. అలసిన వారిని ఓదార్చ సంభాషణ శక్తిని దయచేదవు. సంభాషణ శక్తిని దయచేయుదువు. సంభాషణ శక్తిని దయచేయదవు. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోని వచ్చువాడా స్తోత్రము. నాతోని నడుచువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోని వచ్చువాడా స్తోత్రము. నాతోని నడుచువాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాతోనే ఉన్నవాడా స్తోత్రము. చేతులెత్తి అలసిపోతున్న మనలందరినీ ప్రతిరోజు 3 గంటలకు ఓదారుస్తున్న దేవుని ద్వారా ఇతరులకు మనము ఊరటనిచ్చే వ్యక్తులుగా మార్చమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అలసిపోయిన వాళ్ళు, ఏడుస్తున్న వారు, కన్నీళ్లు కారుస్తున్న వారు, మా కోసం ఎవరు ప్రార్థిస్తారు అని అనుకున్న వాళ్ళకు 24/7 డిఎంఐ గ్రూప్ మీరు ఉన్నారు అని ముందుకు వచ్చారు. అందువలన మీకు ఏ అలసట లేకుండా, మీరు కన్నీరు కార్చకుండా, మీరు చేసే ఈ గొప్ప ఆశీర్వాదకరమైన పరిచర్య మీకే తిరిగి ఆశీర్వాదంగా మారాలని ప్రతిరోజు 3 గంటలకు 3వ గుర్తు అయిన తర్వాత మిమ్మల్ని గుర్తిస్తున్నాం. ఎందుకంటే కృతజ్ఞతతో మీరు నా కోసం ఒక 6,000 మంది కోసం ప్రార్థన చేస్తున్న రోజు. సో 6,300 మంది దాకా మన ప్రజలు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాకాంక్ష. మీ ఇంటిలో శుభకార్యములు త్వరలోనే జరుగును గాక. ఆమేన్. ఈ గ్రూపులో మీరు జాయిన్ అయ్యారు కావున మీకు దేవుడు బలమును వస్తాయి, ఆమేన్. ధైర్యమును వస్తాయి, సంరక్షణను వస్తాయి, సేఫ్టీని దయచేయను గాక. ఆమేన్. 24/7 DMI group, I pray because you are the people who comfort many people without your knowledge. 6,300 of you continuously 24/7 getting connected. You are connecting God to those people who are broken. They are comforted with your prayer. You may not believe it, that's what is happening. So in turn I pray that you will never be tired. Amen. You will become younger and younger and younger. Praise the Lord. Amen. పైకి పైకి ఎగిరే పక్షిలాగా మారిపో. Amen. కొంతమంది అడుగుతుంటారు, ఎట్లా ఫాదర్ ఇట్లా నిలబడుతున్నారని అడుగుతారు. మీ ద్వారానే కదా నాకు ఇచ్చాడంటే మీకు తిరిగి దేవుడు ఆ బలముని ఇస్తాడు. స్తోత్రం. బికాస్ యు ఆర్ ఏబుల్ టు మేక్ మీ టు స్టాండ్. మెనీ పీపుల్ ఆస్క్, హౌ డు యూ స్టాండ్ సచ్ అ లాంగ్ టైమ్? నాట్ బికాస్ ఆఫ్ మీ, బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యూ who energize me, sap the strength from God and give it to me, and I in turn is able to sing and praise and worship and give Jesus to people. Praise the Lord. దయచేసి మే 23వ తారీఖు నుంచి 27 వరకు జరుగుతున్న తెలుగు వడకంలో ప్రజలు వచ్చి ఈ వాతావరణంలో మంచిగా పాల్గొనాలని ప్రార్థించండి. ప్లీజ్ pray May 23rd to 27th the Telugu retreat in this climate, that people may be able to come here and participate in a grace-filled manner. After 2 years we are having this. 2 సంవత్సరాల తర్వాత ఈ వడకం సిద్ధం చేస్తూ ఉన్నాం. అలాగే మీకు తెలుసు ఈ ఆదివారం ప్రాముఖ్యమైనది. మా సుపీరియర్ జనరల్ రాకడ, తర్వాత సతీష్ గారి యొక్క సిలువ జూబిలీ, రెండింటిని సందర్శించడానికి మీరు రండి, కుటుంబ సమేతంగా రండి, దీవెనలు పొందండి అని మనవి చేస్తున్నాను. కమింగ్ సండే ఫాదర్ సతీష్ సిలువ జూబిలీ అండ్ ఆల్సో అవర్ సుపీరియర్ జనరల్స్ అరైవల్, and participate in the holy mass and be blessed. అలాగే జూన్ 5
మర్చిపోవద్దు, డైరీలో రాసి పెట్టుకోండి. వేరే అపాయింట్మెంట్ ఏం తీసుకోకూడదు. ఆ అపాయింట్మెంట్స్ అన్నీ డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది. వద్దు, ఏ అపాయింట్మెంట్ తీసుకోకూడదు. ఎందుకంటే ముందే చెప్తున్నాడు, ఒక్కరోజు పరిశుద్ధ ఆత్మతో సంభాషించకపోతే ఏం లాభం మన జీవితం. June 5th ఈజ్ అపాయింట్మెంట్ విత్ ద హోలీ స్పిరిట్. దోస్ హూ హ్యావ్ disappointments, you can make an appointment on June 5th. 10 o'clock the appointment begins for you. 10 o'clock అంటే అపాయింట్మెంట్ పరిశుద్ధాత్మతో జూన్ 5వ తారీఖు. రండి, మనమందరం కలిసి విందు చేసి పరలోక విందులో పాల్గొని పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఈ సెంటర్ పండుగలో కొనియాడి గొప్ప దీవెనలు పొందేటట్టు ప్రార్థించండి. 4వ గుర్తు, ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తన 30:11 వచనం. Psalm 30:11. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి, సంతాప సూచకముగా నేను తాల్చి ఉన్న గోనెను తొలగించితివి. గోనె 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 దాల్చి సంతాపమును ప్రజలు వెల్లడి చేసేవారు. దేనికి? పాపం చేశాం, శాపం తగిలింది, వద్దు ప్రభా మమ్మ శిక్షించవద్దని పశ్చాత్తాపమును గుర్తుగా గోనె దాల్స్తారు. అందుకే ఎస్తరు, యూదిత్ మంచి బట్టలు ధరించిన అమ్మాయిలు, వాళ్ళు ఆ బట్టలను తొలగించి గోనె దాల్చి బూడిద రాసుకొని ప్రార్థన చేసి ప్రజలను రక్షించారు. అలా నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఒక్క పండుగకు అందరికీ డ్రెస్ వచ్చింది మా ఇంటిలో, 7 పిల్లలకు. నాకు మాత్రం లేట్ చేశారు. అక్కతో కోట్ల నేను రాను పూజకే అని చెప్పి పడుకున్నాను. మళ్ళీ తమ్ముడు రా అని చెప్పి తీసుకెళ్ళింది. వాళ్ళకు పగ తీర్చుకోవాలని వెళ్ళి గుడి అవతల సైడ్ పోయి పడుకున్నాను. నేను ఫుల్ పడుకొని లేచాను. నేను అనుకున్నాను ఆ వస్త్రమే ప్రాముఖ్యమైనదని. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ శోకపు వస్త్రమును తొలగించి నీకు నాట్యం ఆడే వస్త్రమును నేను ఇస్తాను. Praise the Lord. అంత బాగుంది కదా. చిన్నప్పుడు మనకు తెలియకుండా ఇలాంటి తుండరి పనులు అన్నీ చేస్తూ ఉంటాం కదా. God is going to give a new cloth for you. Amen. He will remove the garment of sorrow Amen. and make you to receive garment of joy. Amen. There is joy, joy, joy. Praise the Lord. Praise the Lord. So Psalm 30:11, కీర్తన 30:11ను పాటగా పాడబోతున్నాం. పాడదామా? చప్పట్లు కొడుతూ ఆనందముతో. సంతాపం లేదు, దుఃఖము లేదు, బాధలు లేదు, విచారము లేదు, శోకమును నాట్యముగా మార్చే దేవుడు, Amen. నా కోసం యుద్ధం చేసి రక్షించే దేవుడు. చప్పట్లు కొడుతూ పాడు. ఈ పాట పాడినప్పుడు మీ దుఃఖము సంతోషంగా మారు. Amen. Every sorrow let it turn into joy. Amen. As we sing this. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోని ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోని నడుచువాడా స్తోత్రము. నాతోని నడుచువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే నడుచువాడా స్తోత్రము. నాతోనే నడుచువాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోని ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. శోకము నాట్యముగా మార్చెదవు, సంతాప గోనెను తొలగించెదవు. శోకము నాట్యముగా మార్చెదవు, సంతాప గోనెను తొలగించెదవు. సంతాప గోనెను తొలగించెదవు. సంతాప గోనెను తొలగించెదవు. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ
నాతోనే వచ్చువాడా స్తోత్రము, నాతోనే నడుచువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము, నాతోనే నడుచువాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. ఈ దుఃఖం సంతోషంగా మారునుగాక. ఆమేన్. ఇది ప్రభు మాట, ఒక్క అక్షరం కూడా తప్పిపోదు. పరలోకం భూలోకం గతించిపోయినా నా మాట గతించదని పలికిన మాట ప్రకారం మన దుఃఖం సంతోషంగా మారునుగాక. ఆమేన్. Every word that Jesus utters, God utters, it will never go empty. ఆమేన్. Prosper. ఆమేన్. And what does it say? John 16, 19, 20. Your sorrow will turn into joy. జాయ్. ఆమేన్. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజు పాట పాడి మనల్ని బలపరచుకుంటూ ఇతరులను బలపరచే అభిషేకం కోసం మనం ముందుకు సాగుతున్నాం. నన్ను రక్షించి పరలోక వరకు చేరుస్తాడు ఆ దేవుడు. ఆమేన్. దారిలో కొంతమంది వచ్చారు, వస్తారు, పోతారు, ఆగిపోతారు. కొంతమంది మనం వదిలిపెట్టి వెళ్ళిపోతారు కూడా. కానీ నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్న ఆ ప్రభువునకు స్తోత్రముని పాడుతున్నా. నా కోసం యుద్ధం చేసి రక్షించి నడిపించే నీకు స్తోత్రం అని పాడుతున్నా. చివరి గుర్తు కీర్తన 144, 1వ వచనం. నాకు ఆశ్రయ దుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. ఆశ్రయ దుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. ఆశ్రయ దుర్గం. అతడు యుద్ధము చేయుటకు నాకు తర్ఫీదునిచ్చును. యుద్ధం చేయుటకు నాకు తర్ఫీదునిచ్చును. గాడ్ విల్ ట్రైన్ మై హ్యాండ్స్ ఫర్ బ్యాటిల్. He will train my hands for battle. Thank you, Jesus. నా జీవితంలో అయితే పోరాడి అట్లీస్ట్ ఈ స్థాయికి వచ్చాను నేను. చాలా పోరాటం నాకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎంత యుద్ధం చేసి ఈ స్థితికి, ఇప్పుడు ఇంకా ఎదగవలసిన చాలా ఉన్నాయి, కానీ ఈ స్థితికి వచ్చాను. చాలా పోరాడాలి. మీ కుటుంబంలో కూడా ఓడిపోవడం, యుద్ధం చేయాలి. ప్రార్థన అనేది యుద్ధం, వాక్యం అనేది ఖడ్గం, ప్రార్థన యుద్ధం. మీ పేరు యుద్ధ వీరులు. ఆమేన్. ప్రేయర్ వారియర్స్. ఆమేన్.
దేవుడు ఏం చేస్తాడు? మీకు ట్రైనింగ్ ఇస్తాడంటండి. దేవుడు మీకు ట్రైనింగ్ ఇస్తాడు. అప్పుడప్పుడు మ్యూజిక్ వాయిస్తున్నారు కదా ఓసి యాంటనీ గారు, ఆయనతో అడుగుతాను, ఇట్లా పాడవచ్చా, ఇట్లా పాడవచ్చా అని అడుగుతాను. ఎందుకంటే ఆయనకి అలాంటి టాలెంట్ నేర్చుకున్నాడు, కావున అలా ట్రైనింగ్ పొందుకోవటానికి ట్రై చేస్తాడు. నేర్పించండి అంటాడు, ఇలా పాడవచ్చా, అలా పాడవచ్చు అంటాడు. దేవుడు కూడా అలాగే మనకు నేర్పిస్తాడండి. యుద్ధం చేయటానికి దేవుడు మనకు తయారు చేస్తాడు. తర్ఫీద్ అంట, తర్ఫీద్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాను. తర్వాత కరెక్ట్ చేసి మీరు లైవ్ చాట్లో పంపిస్తే నేర్చుకుంటాను. తర్వాత ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను ఆన్లైన్లో ఉంటాను కదా, తర్వాత నేను చూస్తాను కదా, లైవ్ చాట్లో చూస్తా. తర్ఫీద్, గాడ్ విల్ ట్రైన్ Amen. అవర్ హ్యాండ్స్ ఫర్ బ్యాటిల్. Amen. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. త్వరలోని ముత్తంగిని మీరు తర్ఫీదు పొంది నెక్స్ట్ లెవెల్కి చేర్చాలి. Amen. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? దేవుడు నాకు ఆశ్రయ దుర్గము, నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చే గొప్ప వీరాశూరుడు నా దేవుడే. Amen. చప్పట్లు కొడుతూ యుద్ధం స్టార్ట్ అవుతుంది. Amen. మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది 3 గంటలకు. ఎవ్రీ డే గాడ్ ఈస్ ట్రైనింగ్ us ఫర్ వార్ఫేర్ విత్ ద డెవిల్. జయం మనదే. చప్పట్లు కొడుతూ Amen. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే నడుచువాడా స్తోత్రము. నాతోనే నడుచువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే నడుచువాడా స్తోత్రము. నాతోనే నడుచువాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాతోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాతోనే ఉన్నవాడా స్తోత్రము. యుద్ధం చెయ్య తర్ఫీదు నిచ్చెదవు, నా ఆశ్రయ దుర్గమై నిలిచెదవు. యుద్ధం తర్ఫీదు నిచ్చెదవు, నా ఆశ్రయ దుర్గమై నిలిచెదవు. యుద్ధం చెయ్య తర్ఫీదు నిచ్చెదవు, నా ఆశ్రయ దుర్గమై నిలిచెదవు. యుద్ధం చేయ తర్ఫీదు నిచ్చెదవు, నా ఆశ్రయ దుర్గమై నిలిచెదవు. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ నాతోనే వచ్చువాడా స్తోత్రము. నాతోనే నడుచువాడా స్తోత్రము. నాకై యుద్ధం చేసి రక్షించి నడిపించ ఒరిజినల్ తమిళ పాట నాతోనే పాడబోతున్నాం. నడుచువాడా అడ్వాన్స్ గారు పాట ఇది పాడు. స్తోత్రము. నాతోనే నడుచువాడా స్తోత్రము. என்னை காக்கவும் பரலோகம் சேர்க்கவும் எனக்குள் இருப்பவரே சோத்திரம். என்னை காக்கவும் பரலோகம் சேர்க்கவும் எனக்குள் இருப்பவரே ஸ்தோத்திரம். எனக்காய் யுத்தம் செய்து ரட்சித்து வழி நடத்த என்னோடு வருபவரே ஸ்தோத்திரம். எனக்காய் யுத்தம் செய்து எத்திந்து வழி நடத்த என்னோடு வருபவரே ஸ்தோத்திரம். என்னோடு வருபவరే స్తోత్రం. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నాలోనే ఉన్నవాడా స్తోత్రము. పాడదాం. నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నాలోని ఉన్నవాడా స్తోత్రము. నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నాతోని నడుచువాడా స్తోత్రము.
నాతోనే నడుచువాడ స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నాలోనే ఉన్నవాడా స్తోత్రము. చివరి గుర్తు, ప్రార్థిస్తూ ఉండగానే మీ యుద్ధంలో దేవుడు గెలిపించును గాక. Amen. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఆర్థరైటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని, స్త్రీని దేవుడు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం. గొంతులో భయంకరమైనటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్న ఇంకొక వ్యక్తిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. Thank you, Lord. లంగ్, లివర్, ఒకరికి లంగ్, ఇంకొకరికి లివర్. ఈ సమస్య నుండి, వ్యాధి నుండి దేవుడు అద్భుత రీతిగా స్వస్థతను చేకూరుస్తూ ఉన్నాడు. Thank you, Jesus. తినేది అరుగక చాలాసార్లు అవసరం కోసం వెళ్ళవలసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఆ వ్యాధి నుండి దేవుడు స్వస్థపరుస్తుంది. స్తోత్రం. గ్యాస్ట్రిక్ సమస్యతో ఉన్నటువంటి ఇద్దరికి దేవుడు అద్భుత రీతిగా ఏం చేస్తున్నాడు తెలుసా? పాట పాడినప్పుడు ఒక శ్వాస రూపంలో మీలోనికి శక్తి ప్రవగించినట్టు చూపిస్తూ, స్తోత్రం ప్రభువా. Thank you, దేవా Lord. నీకే స్తోత్రం. ప్రభువా, మరియ తల్లి పూజిత మాసంలో 5 రోజులు గడిపే భాగ్యమును మాకిచ్చావయ్యా. రేపటి దినం మే నెలలో ప్రాముఖ్యమైన రోజు, మొదటి శుక్రవారం, యేసు తిరుహృదయానికి అంకితం చేసుకునే గొప్ప దినం. దయగల తండ్రి, రేపు ఏ మాట చెప్పాలో, ఏ పాట పాడాలో, యేసు హృదయానికి ఎట్లా అంకితం చేసుకోవాలో మాకు నీవే నేర్పించి, నెలంతా ఎండ భయంకరంగా విపరీతంగా ఉంటుందని చెప్తున్నారు. దేవా, నీవు అనుకుంటే చల్లని నీడలో ప్రజలను రక్షించగలుగుతావు. రేపు నీ హృదయం దగ్గరికి ప్రజలు రాబోతున్నారు. దయచేసి అందరినీ దీవించండి. 8వ తారీఖు ఆదివారం ఇక్కడ జరగబోయే ఈ గొప్ప సమయంలో ప్రజలు వచ్చి పాల్గొని దీవెనలు పొందేట్టుగా దీవించమని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకే స్తోత్రం. మేము పాడిన పాటలు ప్రతిరోజు దైవజనుల ద్వారా, ఈరోజు మరొకసారి ఫాదర్ బెర్క్మాన్స్ గారి యొక్క ప్రభువా పరిశుద్ధమైనటువంటి ఆ చేతులతో రాయబడిన పాటలను తెలుగులో అనువాదం చేసి పాడే సహాయం చేశావు. చిన్నప్పటి నుండే ఆయనను చూసి ఎదిగిన వ్యక్తి నేను.
అలాంటి గొప్ప వ్యక్తులను మాకు ఇచ్చినందులకు స్తోత్రం. మేము కూడా చాలా మందికి ఆదర్శంగా ఉండి మా ద్వారా ఎంతో మందికి ఊరట కలిగే విధంగా దీవించమని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. నీ కోసం రక్తం చింది యుద్ధం చేసే దేవుడు సిలువ వైపు చూస్తుండగా సిలువ నుండి మహిమ దిగి వచ్చి సంతాన వరం లేకుండా బాధపడుతున్న వారికి సంతానమును, అనారోగ్యముతో ఉన్న వారికి స్వస్థతను, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి సమృద్ధిని, కన్నీటితో దుఃఖముతో సంతాపముతో గోణిదాల్చిన వారికి ఆనంద వస్త్రమును దయచేసి పితా పుత్ర పరిశుద్ధాత్మ కాచి కాపాడునుగాక. ఆమేన్. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నాలోనే ఉన్నవాడా స్తోత్రము. నన్ను రక్షించి పరలోకం చేర్చుటకు మా అందరిలో ఉన్నవాడా స్తోత్రము. మీలో ఉన్న దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Amen. గాడ్ బ్లెస్ యూ.